చికెన్ చూడగానే నోట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి కదండీ! నిజంగా చెప్తున్నా చికెన్ టేస్ట్ కూడా చాలా బావుందండి. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకెందుకు లేటు వీడియోని పూర్తిగా చూసేయండి. చికెన్ ఎలా చేసుకోవాలో ఎందుకంటే చాలా చాలా బావుంటుంది కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగండి. ఆగండి. ఎవ్వరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటో చూసాక మీకే అర్థమవుతుంది. ఆర్‌కేఎస్ వ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కడనో కాదండి, ధూళిపేటకి కైట్స్ తేవడానికి వెళ్ళిన రోజు నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ధూళిపేటకి వెళ్ళాను. అంటే అంతకుముందుకు మామూలుగా తెచ్చేవాళ్ళము. ఇక్కడిక్కడ సరౌండింగ్స్ దగ్గరలో ఉన్న ఏరియాలో తెచ్చాను. ఇది తార్నాక అండి. తార్నాక ఫ్లైఓవర్ దగ్గర. నిజంగా చెప్తున్నా, నేను ఇంతవరకు మెట్రో అయితే ఎక్కలేదు. మెట్రో ఎక్కాలి, ఎక్కాలి అనుకుంటున్నా. ఇంతవరకు టైం అయితే రావట్లేదు. మెట్రో స్టార్ట్ అవ్వకముందు నుంచి నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇంతవరకు మెట్రో ఎక్కే టైం అయితే నాకు రాలేదు. ఇంకెప్పుడొస్తుందని వెయిటింగు. కానీ ఇక్కడ తార్నాక బ్రిడ్జ్ మీద ఎంత బాగున్నాయో గదా! ఈ పెయింటింగ్స్ అన్ని చూస్తే చాలా బాగా అనిపించింది. కానీ ఈ మెట్రో అవన్నీ చూస్తుంటే అయ్యో! నేనెప్పుడు ఎక్కుతానే అన్న ఫీలింగ్ మాత్రం నాలో ఉంది. ఇంకెప్పుడు నాకు టైం వస్తుందని వెయిటింగ్. చూద్దాం మరి లాస్ట్‌కి ఎప్పుడు ఎక్కుతానో. ఎక్కే వీడియో గూడా మీతోటైతే కంపల్సరీగా షేర్ చేసుకుంటాను కదా! సర్లే కండి, మీలో ఎంతమంది మెట్రో ఎక్కారో ఒక్కసారైనా కంపల్సరీగా కామెంట్ చేయండబ్బా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో మాత్రం ఇక్కడ దీన్ని చూస్తుంటే ఈ తాబేలు ఎలా ఉందంటే చాలా బావుంది. ఇది విద్యానగర్ దగ్గర టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ వినాయకుడు చాలా బావుంటాడంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మనది విద్యానగర్ కాదు. మనం ఉండే దగ్గరికి చాలా దూరం కాబట్టి నేనెప్పుడు వెళ్ళలేదు. మేమైతే స్టాక్ తేవడానికి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసండి. మొత్తానికి వచ్చేసామండి ధూళిపేటకి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ కైట్స్ గానీ, చక్రీస్ గానీ, మాంజాస్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ప్రైజెస్ చెప్తారు. ఇక్కడ తక్కువ ప్రైస్ వస్తుందని అందరూ మాత్రం అనుకుంటారండి. తెచ్చి అమ్మే వాళ్ళకి తెలుస్తుంది. అదేం తక్కువ ప్రాఫిట్ లేనిదే అమ్మేస్తున్నారని మాత్రం అనుకోకండి. అవునండి, అందులో వేస్టేజ్ ఏంటండి? వేస్టేజ్ కూడా చూసుకోవాలి గదా! ప్రాఫిట్ ఒకటే కాదండి, రిస్క్ గూడా ఉంటుంది. కాకపోతే షాప్ అన్నప్పుడు ఇంకా అన్నీ చేయాలి కాబట్టి తప్పదు. అక్కడ కైట్స్ అన్ని తీసుకొని వస్తున్న రూట్‌లో మాత్రం సండే మార్కెట్ అవుపడ్డదండి. నిజంగా ఎన్నో సార్ల నుంచి అనుకుంటున్నాను సండే మార్కెట్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి అని చెప్పి. నిజంగా ఇది సండే మార్కెట్ అని మా ఆయన చెప్పేంత వరకు కూడా నాకు తెలవదు. అదే రూట్‌లో వస్తుంటాం, పోతుంటాము. కాకపోతే తెలవదు. ఇక్కడేనండి చీప్ అండ్ బెస్ట్ దొరికేది. వచ్చేదండి. ఇక్కడ ఒక వీడియో చూడండి. మీరైతే నిజంగా ఫిదా అయిపోతారు. ఇది అందుకే చెప్పానండి, ఈ వీడియో ఎవ్వరూ మిస్ కావద్దని. నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగా తీశారు ఫోటోషూట్. ఫోటోషూట్ ఎక్కడిది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. లాస్ట్ ఇయర్ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ చేశాము. అప్పుడు ఫోటోషూట్ వీడియో అండి. ఇది ఓన్లీ పార్ట్ 1. ఈ వీడియో చూసాక పార్ట్ 2 రిలీజ్ చేయమని చెప్తే కంపల్సరీగా పార్ట్ 2 కూడా పెడతాను, అప్లోడ్ చేస్తానండి. ఈ షూట్ కోసం చాలా కష్టపడ్డామండి. నిజంగా చెప్తున్నాను. మనకి అవుట్‌పుట్ ఇంత మంచిగుంది అని మనం అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే కష్టం ఎంత అనేది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మేము నిజంగా చెప్తున్నా 2, 3 డేస్ చాలా అదైపోయాము. పాప కోసం కాస్ట్యూమ్స్ అన్నీ నేనే రెడీ చేపిచ్చానండి. ప్రతిదీ నేను బయట ఎక్కడ రెంటెడ్ అయితే తీసుకోలేదు. ఈ ఫోటో షూట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ చేయించాము అని ఎవరికైనా డీటెయిల్స్ కావాలన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. కంపల్సరిగా డీటెయిల్ ఇస్తాను. చాలా అంటే చాలా మంచిగా చేశారు కదా! అయిపోయిందండి పార్ట్ 1. నెక్స్ట్ చికెన్ కర్రీ వండేసుకుందామా? మరి ఇంకెందుకు లేట్, చికెన్ కర్రీ వండుకుందాం రండి. ఏం లేదండి. గ్యాస్ వెలిగించుకొని ఒక బాండిలు పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వేపుకోవాలి. నిజంగా నేనైతే నాన్ వెజ్ అయితే సూపర్‌గా వండుతాను. అలా అని వెజ్ వండనని కాదు. నిజంగా వెజ్ కూడా వండుతాను. కానీ ఎందుకో నాన్ వెజ్ అయితే ఫాస్ట్‌గా చేసేస్తాను. త్వరగా కూడా చేస్తాను. ఇప్పటివరకి మన దాంట్లోనైతే నాన్ వెజ్ ఐటెమ్స్ ఏమీ లేవు అనుకుంటున్నా. మేబీ నాకైతే గుర్తుకు లేదు. ఎందుకు అనంటే ఓల్డ్ వీడియోస్‌లోనైతే నాన్ వెజ్ ఐటెమ్స్ కంపల్సరీగా ఉండేది. నా ఓల్డ్ వీడియోస్ అయితే మనయి రికవర్ అవ్వడం లేదు కాబట్టి అందులో లేదు అని నేను అనుకుంటున్నాను. ఈరోజే ఫస్ట్ టైం అన్నా అప్లోడ్ చేస్తున్నానా చూసుకోవాలి ఇంకా. మొత్తానికి ఇక్కడ ఆనియన్ అయితే చాలా బ్రౌన్‌గా అయిపోయింది కదా! దీంట్లోకి ముందే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మన ఆప్షనల్ అండి. ఏసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నిజంగా చెప్తున్నా, పాప ఫోటోషూట్ కోసం ఎంత కష్టపడ్డాము అనంటే చాలా కష్టపడ్డామండి. నాకనిపించింది ఆ టైంలో ఏమనిపించిందంటే, మామూలుగా సీరియల్స్ వాళ్ళు, సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా కష్టపడతార్రా! వాళ్ళు అవుట్‌పుట్ ఇవ్వడం మనకొచ్చే అవుట్‌పుట్‌నే చూస్తాం కానీ, వాళ్ళు కష్టపడ్డదైతే మనకు అవుపడదు కదా! ఎందుకంటే వన్ డే ఒక 4 మినిట్స్ సాంగ్ కోసం ఆల్మోస్ట్ మేము 3 డేస్, 2 డేస్ కష్టపడ్డాము. ఇంకా కాస్ట్యూమ్స్ అవి ఇవి కావాలంటే నాకొక 15 డేస్, 20 డేస్ పట్టింది. మనకు రోజు వచ్చే డైలీ సీరియల్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు గాండి. రోజుల తరబడి వస్తాయి. వాళ్ళు ఎన్ని సార్లు చేస్తూ ఉంటారో అనిపించింది. ఇంకా పాప షూట్‌లోనైతే ఎన్ని టేక్స్ అబ్బా! లెక్కే లేవు. అంటే నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నా. నాకైతే కొంచెం నిద్ర లేకపోవడం, పిచ్చి హెడేక్ అయిపోయింది. అందుకే నా ఫేస్ కూడా అసలేం బాలేదు. ఎందుకంటే ఇంక అన్ని పనులు నేనే కదండీ చూసుకోవడం. ముందు రోజు నైట్ అయితే నిద్ర లేకపోవడం వల్ల అలా అయిపోయింది. చాలా వరకైతే ఒకరైతే బాగా హెల్ప్ చేసిర్రు. లైఫ్ లాంగ్ వాళ్ళనైతే మర్చిపోను, గుర్తుంచుకుంటాను.
చికెన్ వేసేసుకున్నాక చాలా మంచిగా మగ్గింది కదా! దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపయితే వేసుకోవాలి. నేను చెప్తూనే ఉంటాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఇంట్లో రెడీ చేసుకొని వేసుకుంటే ఆ అరోమా సూపర్‌గా ఉంటుంది. నాకిలా ఈ కర్రీ అయితే నేను నిన్న వండింది, ఇవాళ వండింది కాదండి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. నాకు ఇప్పుడేమో నోట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి. దీన్ని చూస్తుంటే నిజంగా నాన్ వెజ్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలవదబ్బా నాకైతే. కాకపోతే చికెన్, మటన్‌కి సంబంధించిన తలకాయ, బోటి ఇవన్నీ వండుతాను. ఫిష్ గూడా వండుతాను. ఫిష్‌లో మాత్రం నాకు తెలిసిన 2, 3 మాత్రమే వండుతానండి. అంతకు మించిన ప్రాన్స్ అవి ఇవి అయితే నాకు రావండి. ఎందుకంటే మన దిక్కు ఉండవు కాబట్టి నాకు తెలవదు. మేబీ ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే చాలా చాలా బాగా తెలుసు. నేను తినడం గూడా ఏదో లాస్ట్ టైమ్ ఒక్కసారైతే తిన్నాను. ఇంకా టేస్ట్ అయితే నచ్చింది. కానీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా అడుగుంటే కంపల్సరీగా ట్రై చేస్తాను. చికెన్‌లోకి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలిపి సన్నని మంట మీద ఒక 5-10 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. అలానే కర్రీ కావాలంటే కర్రీ చేసుకోవచ్చు. ఇదేంటో అండి మా గిన్నెలయితే మరీ పలచగా అయిపోయాయి. ఇంకా అన్నీ మార్చేయాలి. మార్చేస్తాను త్వరలోనే. ఎందుకంటే చాలా అడగంటిపోతున్నాయి. నాకే చాలా రిస్క్ వచ్చేస్తుంది. సర్లే గాండి వీడియోనైతే మొత్తం ఎట్లైనా చూస్తారు. పాప వీడియో ఎలా ఉందో సాంగ్‌తో పెట్టాలా? వద్దా? అని కామెంట్ చేయండి. సాంగ్ తోటి పెట్టాను. బట్ కాపీరైట్‌లో పడిపోతుంది. అందుకని చెప్పి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఒక పార్ట్ చూయిస్తాను. మీరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థమవుతుంది కదా! అని చెప్పి ఇలానైతే పోస్ట్ చేశాను. ఇక్కడ చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా! దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మంచి పెద్ద మంట మీద ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి నిజంగా చికెన్ చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! మా పాపకు స్టిచ్చింగ్ చేయించిన అవుట్‌ఫిట్స్ గూడా చాలా అంటే చాలా బాగొచ్చాయండి. నాకైతే చాలా నచ్చేసాయి. కానీ చాలా కష్టపడ్డానండి. క్లాత్ గానీ, ఏది గానీ ఎవ్రీథింగ్ నిజంగా చెప్తున్నాను. ఏది తగ్గకుండా చూసుకున్నామండి. ఫైనల్‌గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో గరం మసాలా ఏసి దించేసుకున్నాను. ఎంత బావుందో కదా చూడ్డానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.